జుట్టు ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే రాలిపోతుందో ఆ ప్లేస్లో ఈ ప్యాక్ని అప్లై చేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేళ్లతో మసాజ్ చేయడం వల్ల త్వరగా రూట్స్లో చొచ్చుకుపోయి కొత్త జుట్టు అనేది రావడానికి సహాయం చేస్తుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ హెయిర్ కేర్కి సంబంధించి ఎంతో పవర్ఫుల్గా పనిచేసే ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ని అయితే తయారు చేయబోతున్నానండి. ఇప్పుడు నేను తయారు చేయబోయే ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల మీ జుట్టుకి కండిషనర్ వాడవలసిన అవసరం లేదండి. అలాగే కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం తయారు చేయబోయే ఈ హెయిర్ ప్యాక్లో మీకు అన్నీ కూడా దొరుకుతాయండి. రాలిన జుట్టును వేగంగా పెంచుకోవడానికి, జుట్టు చక్కగా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా అందంగా పెరగడానికి ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మెంతులను ఒక 2 స్పూన్లు తీసుకుని రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ రాత్రంతా నానబెట్టుకున్న మెంతులను అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. మెంతులు మన జుట్టుకు వాడడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇది హెయిర్ ఫాలికల్స్ని బలంగా ఉంచడంలో చాలా చక్కగా సహాయం చేస్తుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ని పెంచడంలో మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అలాగే లివింగ్ సెల్స్ కూడా ఎనర్జీని అందించి జుట్టు బలంగా దృఢంగా పెరగడానికి మెంతులు 100కి 200% వర్క్ అవుతాయండి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఎండు ఉసిరికాయ ముక్కలు తీసుకోవాలండి. అన్ని ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇది హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది, తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది. అలాగే స్కాల్ప్ హెల్దీగా ఉంచడంలో ఉసిరికాయలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఉసిరికాయలను కూడా మనం రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా మనం రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల ఇవి ఎంత గట్టిగా ఉన్న ముక్కలైనా గానీ చాలా మెత్తగా అయిపోతాయండి. మన హెయిర్ నిరంతరం పెరగడానికి సహాయం చేస్తుంది. ఇలా నేచురల్ గా దొరికే ఐటమ్స్ మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి సమస్య అనేది ఇంకెప్పటికీ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఈ ప్యాక్ ను వాడాలండి. అయితే ఇప్పుడు మనం ఇవి నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని వీటిని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మీరు వాటర్ యాడ్ చేసుకోకుండా ఫస్ట్ మెంతులు మాత్రమే యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకుందాము. నానబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. వీటిలోనే గింజలను తీసేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఒక గుప్పెడు మందారాకులు తీసుకోవాలండి. మరి మందారాకులు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి. మన జుట్టుకి పోషణ అందించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవి కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తాయి, హెయిర్ గ్రోత్ ని పెంచడంలో చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. వీటిలో ఉండే పోషకాలు, విటమిన్స్ అన్ని కూడా జుట్టుని బలంగా దృఢంగా ఉంచుతుందండి. మన జుట్టు అంతా కూడా సాఫ్ట్ గా సిల్కీగా పట్టుకుచ్చిలా మెరిసిపోయేటట్టుగా చేయడంలో మందారాకులు చాలా చక్కగా సహాయం చేస్తాయి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఆకుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ పైన పల్చగా ఉండే కాటన్ క్లాత్ యాడ్ చేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని స్ట్రైన్ చేసుకోవాలండి. మెత్తని ఫైన్ పేస్ట్ లాగా అయితే తయారు చేసి పెట్టుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. తర్వాత వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వాడడం వల్ల మన జుట్టు సాఫ్ట్ గా సిల్కీగా షైనీగా అందంగా తయారవుద్దండి. మీ జుట్టుకి ప్రత్యేకంగా కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా వాడడం వల్ల చక్కగా మీ జుట్టుకి కెరాటిన్ ట్రీట్మెంట్ అందుతుంది. ఈ పొడి ఎంత స్మూత్ గా ఉందో మన జుట్టు కూడా అంతే స్మూత్ గా అవుద్దండి. తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇందులో ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా వాడడం వల్ల మన జుట్టుకి కండిషనర్ లాగా ఉపయోగపడుతుందండి. ఎవరికైతే జుట్టు రాలిపోయి తల మాడు భాగం అంతా కూడా పలచగా కనబడుతుందో అలాంటి వాళ్ళు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జుట్టు మందంగా ఒత్తుగా థిక్గా పెరగడానికి చాలా చక్కగా ఈ ప్యాక్ అయితే సహాయం చేస్తుందండి. పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని స్టవ్ పైన పెట్టుకుని సన్నని మంట పైన కొద్దిసేపు మరిగించాలండి.
మన జుట్టుకి ఎన్నో సమస్యలు ఉంటాయండి. వాటన్నిటిని కూడా తగ్గించుకోవడానికి ప్రకృతి ఎన్నో వాటిని ప్రసాదించిందండి. వాటిలో మనం జాగ్రత్తగా గమనించుకుని మన జుట్టుకు వాడుతున్నట్టయితే మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఇది మనం స్టవ్ పైన పెట్టుకున్నాం కదా, స్టవ్ పైన పెట్టుకున్న దగ్గర నుంచి కూడా కలుపుతూ ఉండాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, చక్కగా ఫైనల్గా ఈ విధంగా క్రీమ్ లాగా అయితే రెడీ అవుద్దండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఈ ప్యాక్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత డైరెక్ట్గా మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇలా మనం జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి. పాయలుగా తీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవడం వల్ల ప్రతి వెంట్రుకి కూడా పోషణ అనేది జుట్టు అనేది బలంగా తయారవుద్దండి. జుట్టు అస్సలు చిక్కులు పడకుండా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మెరిసిపోవడానికి ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. 0% ఖర్చుతో మన జుట్టుని చక్కగా కెరాటిన్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, హెల్తీగా కూడా ఉంచుకోవచ్చు అండి. మందారం ఆకుల్లో తేమ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది మన జుట్టుకి తేమను అందించడంలో సహాయం చేస్తుంది. జుట్టు అంతా కూడా ఎప్పుడు తేమగా ఉంటూ హెల్తీగా ఉంటుందండి. జుట్టు ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే రాలిపోతుందో ఆ ప్లేస్లో ఈ ప్యాక్ని అప్లై చేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేళ్లతో మసాజ్ చేయడం వల్ల త్వరగా రూట్స్లో చొచ్చుకుపోయి కొత్త జుట్టు అనేది రావడానికి సహాయం చేస్తుందండి. మనకి ఎక్కువగా ఫ్రంట్ సైడ్ అనేది హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఇలా ఫ్రంట్ భాగాన్ని కూడా మనకి థిక్గా హెయిర్ రావడానికి ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. వెంట్రుకలు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ మీ తలపైన ఉంచుకుని 1/2 అవర్ తర్వాత ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత షాంపూ యాడ్ చేసుకుని తలంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ను వాడుతున్నట్టయితే ఎంత ఎక్కువగా రాలిపోతున్న జుట్టునైనా కానీ తిరిగి వేగంగా పెంచుకోవడానికి సహాయం చేస్తుంది. జుట్టు అనేది అసలు చిక్కులు పడకుండా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో ఈ ప్యాక్ చాలా బాగా సహాయం చేస్తుంది. మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.